క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి మనము ప్రతినిత్యము గురువారము బైబిల్ స్టడీ ఆరాధనలో 2వ పేతురు గ్రంథంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన సత్యాన్ని, అనుభవ జ్ఞానాన్ని గురించి ధ్యానిస్తున్నాం గత కొన్ని దినములుగా. భక్తి, దైవ భక్తిని గురించి కొన్ని అంశాలు నేర్చుకుంటున్నాం. అందులో భాగమే ఈ దినమున మరి కొన్ని అంశాలు నేర్చుకుందాం. భక్తి లేకుండా, జాగ్రత్తగా వినాలండి. అందరు విశ్వాసులే, అందరూ సంఘానికి వస్తారే, అందరూ కూడాను వారి వారి క్రమం చొప్పున వారు టయానికి వచ్చే వాళ్ళు ఉంటారు, టయానికి రాని వాళ్ళు ఉంటారు. అలానే ఆరాధనలో పర్ఫెక్ట్గా ఉండే వాళ్ళు ఉంటారు, ఆరాధనలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. మనం అనుకుంటాము వారి వారి సమయాలు, ఇంట్లో సమస్యలను బట్టి వస్తున్నారు అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలోనట అది భక్తి లేకుండా అంట, భయం లేకుండా అంటది. ఇవన్నీ కూడా మనం గమనించాలి. సున్నితంగానే ఉంటాయి, ఇవి సున్నితంగానే ఉంటాయి. కానీ యోధా పత్రికలో 18వ వచనం జరుపుకుందాం. ఇలా రాస్తున్నాడు దేవుడు. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోనండి. అలా చెప్తున్నారు. మన అపోస్తలులు చెప్పిన మాట, ఇలాంటి భక్తిహీనతతో సంఘాల్లో ఉంటున్నారు కాబట్టి అటువంటి భక్తిహీనత ఉండకూడదు అంటున్నాడు. దాన్ని వాళ్ళని ఏమంటున్నారంటే అపహాసకులు, అంటే దేవుణ్ణి అవమానపరచువారు. దేవుని అవమానపరచువారు వాళ్ళు. అక్కడే అంటున్నారు చూడండి, తమ భక్తిహీనమైన దురాశల చొప్పున. అంటే మందిరము కంటే, దేవుని కంటే, భక్తి కంటే ఇంకో ఆశ ఏదో ఉంటుంది, దాన్ని దురాశ అంటాడు. దాన్ని ఆ మందిరం తరపున వచ్చినప్పుడు పోస్ట్పోన్ చేయాలి. ఏ మాత్రం కూడా దేవునికి విరోధంగా మనం చేయకూడదని ఈ భావన కలిగి ఉండాలి. దాన్ని ఏమంటాడంటే ఆయన, పాప జీవిత ఫలితముగా పాప మార్గంలో నడుచుట. విశ్వాసే పాప జీవిత ఫలితముగా పాప మార్గములో నడుచుట. వాక్యం చెప్పుకుంటున్నామండి, మీరు ఒకరిని విమర్శించమని. వాక్యంలో సత్యాన్ని చెప్తున్నామండి. మనకి దేవుడు నేర్పుతున్నాడని అనుకోవాలి, కానీ ఒకరి కొరకని మీరు ఇప్పుడు అనుకోకండి. వాక్యం దైవజనుడు చెప్తున్నప్పుడు మాత్రం దాన్ని ఏమంటున్నాడంటే పరిహాసకులు అన్నాడు. వాళ్ళ జీవితం అలాగనే ఉంటుంది అన్నాడు. అలాగనే ఇక్కడ ఏమంటున్నాడు మరి ఒకటి, పాప జీవిత ఫలితముగా పాప మార్గములో నడుచుట. అనగా దేవునికి విరోధమైన ఆ యొక్క క్రమము లేకుండా ఉండే భక్తులు ఉంటారే, వారందరినీ ఏ కోవకు చెప్తున్నాడంటే పాప జీవితము అనే కోవలో పెడుతున్నాడు దేవుడు. క్యాజువల్ గా స్కూల్కి వెళ్ళేవాడని నయ్యం, కరెక్ట్ టయానికి వెళ్తాడు గంట కొట్టగానే. కాలేజీకి వెళ్ళేవాడని నయ్యం, యవనస్తుడు కూడా నయమే. కానీ దేవుని భక్తితో ఉండే మనుషులు మనము భక్తిని ఎందుకు మనం చూపించలేకపోతున్నాం? దైవ భక్తిని. దేవుడి అంటే భక్తి లేకుండా ఉండటాన్ని దాన్నే అంటారు. దాన్ని చివరికి ఏమంటున్నాడంటే పరిహాసకులు అన్నాడు. చివరికి రెండో మాట ఏమన్నాడంటే పాప జీవితంలో జీవించుట అంటున్నాడు. పాప జీవితంలో జీవించుట అనే మాటని వాడుతున్నాడు అక్కడ. చూడండి, ఆయన అన్న మాటని ఒకసారి మనం చదువుకుంటూ వస్తున్నాం. మహాదేవుని యొక్క ఆత్మీయతో ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. డిట్రానమీలో ఈ మాటని మనం చదువుతున్నాం. 29లో ఉన్నటువంటి ఈ సత్యాన్ని
మనం చదువుకున్న 29:10 మహాదేవుడు ఈ సత్యాన్ని మనకు చెప్తున్నారు. 29:10 ద్వితీయోపదేశ కాండము మహాదేవుడు మనతో మాట్లాడుతున్నారు. 29:10 ఈ సత్యము లిఖించబడినది. నీ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము వాడు నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన ప్రకారము గాను నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడై ఉండున్నట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించుతున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలో ఆయన ప్రమాణం చేసిన దానిలోనూ నీవు పాలు పొందుటకై ఇశ్రాయేలీయుల ప్రతివాడు అనగా మీరు ముఖ్యులేమి, మీ గోత్రపు వారేమి, మీ పెద్దలేమి, మీరు ఆయనకు లేమి, మీ పిల్లలేమి, మీ భార్యలేమి, మీ పాళెములోనున్న పరదేశులేమి నీ కట్టులను వదులుకొని నీ నీళ్లు తోడుకొని వారు మీరందరూ నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉన్నారు. వీళ్ళందరినీ కూడా చెప్తున్నాడండి, మన ఇంట్లో ఉండే వాళ్ళందరినీ కూడా. ఏమి 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 వాళ్ళేమి వీళ్ళేమి మొత్తం ఆ క్రమాన్ని మనం నిబంధనల ప్రకారం ఉండలేకపోతున్నాము. దాన్ని ఏమంటున్నాడంటే భక్తి లేకుండా అంటాడు. దాన్ని ఏమంటున్నాడంటే పాపపు జీవితం అని అంటున్నాడు. ఇర్మియాలో కూడా ఒక మాట చదువుకుందాం. 7వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 7:24లో ఆత్మదేవుడు ఈ సత్యాన్ని చెప్తున్నారు. అయితే వారు వినకపోయిరి, చెవి యొగ్గకుండరి, కొందరికి సాగక వెనుక తీయచ్చు, తమ ఆలోచన బట్టి తమ దుష్ట కార్యము కఠినం అనుసరించి నడుచుచూ వచ్చిరి. మీ పితరులు ఐగుప్తు దేశం బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీర్చు వచ్చిన వారే. నేను అనుదినము పెందల కడలేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చితని. జాగ్రత్తగా వినండి. వారి కాపర్లను పెట్టాడు, టైం ప్రకారం పెట్టాడు, ఒక మందిరాన్ని పెట్టాడు. ఆయన చెప్తున్న మాటేనండి, ఫస్ట్ నుంచి మీరు వినే మనుషులు కాదు, వీరందరూ నీ కోసం పనిచేస్తున్నారు, నువ్వు ఎందుకు పాపపు జీవితంలో ఉంటున్నావు అని అంటున్నాడు. పాప మార్గంలో నడుస్తున్నావు అని అంటున్నాడు. అది ఇండిసిప్లైన్ అనట్లేదండి, పాప జీవితం అంటున్నాడు. దాన్ని పరిహాసకులు అన్నాడు అక్కడే. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి పరిహసించడం, ఏదోలే దేవుడు అనే భావంలోకి వచ్చారు, కానీ మన క్రమాన్ని చూపించలేకపోతున్నాం. మరలా మరి ఒక మాట చదువుకుందాం. ఎఫ్ఎస్సి 2:2లో కూడా ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఆత్మదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఎఫ్ఎస్సి 2:2 ఆత్మదేవుని యొక్క ఆత్మీయతను రీతిగా మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చెప్పిన మునుపు నడుచుకుంటుని. అర్థమైంది కదండి? వాయుమండల అధికారి అంటే సాతానుడు. ప్రపంచ ధర్మం అంటే మనకున్నటువంటి కన్వెన్షన్స్, ట్రెడిషన్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు అయితే చర్చికి రావడానికి కూడా మంచి రోజు మంచి టైం చూస్తున్నారంట, ముహూర్తం కూడా చూస్తున్నారంటండి. అది పరిస్థితులు అలాగున్నాయి. కాబట్టి మన జీవితాల్ని క్రమము ఉంటాయి. మనకుండే సమస్యలు అది తెలుసు, దేవుడికి తెలుసుగా. నీ యొక్క సమస్యలు, ఆరోగ్య సమస్యలు దేవుడికి తెలుసు. నువ్వు నడవలేకపోతున్నావు, ఆలస్యంగా వచ్చా దేవుడికి తెలుసు. నువ్వు ఇంటి దగ్గర బయలుదేరిన సంగతి ఆయనకి తెలియాలిగా. ఆయన మందిరం కోసం నువ్వు బయలుదేరిన సంగతి తెలియాలి కదా. అదే భక్తి లేకుండా అంటాడు, పాపపు జీవితం అంటాడు. మరలా ఆయన అంటున్నారు ఫిలిప్పి 3:18లో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. 3వ అధ్యాయము 18వ వచనములో నా దేవుడు నీ దేవుడు తెలియజేస్తున్న మాట, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుకొంటున్నారు. అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను,
నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అంది మనస్సును, అదండి ఆయన సబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఇవన్నీ తీసేద్దామండి. ఏమంది ఒక పూట కాల్చుకుందాం కడుపు. ఏమంటాడు? వారి కడుపే కైలాసం. కైలాసం అంటే ఏంటి? బ్రహ్మాండమైన తెలుగు మాట రాశారు. పరలోకం, నిత్య జీవం. ఆ యొక్క స్థితిలోనికి మనం ఉండకూడదు అంటున్నాడు. మనం ఇండిసిప్లిన్ అనేది మనం అనుకుంటే, ఆయన అనుకుంటున్నాడు ఇది పాపపు జీవితం, భక్తిహీనత అనుకుంటున్నారు. మరలా మరి యొక్క మాటని 1 పేతురు 4:3 మహాదేవుడు మాట్లాడుతున్నారు. 1 పేతురు 4:3 ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 4వ అధ్యాయము 3వ వచనములో మహాదేవుడు మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, చిందులు, విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచున్నటకు గతించిన కాలమే చాలును అంటున్నారు. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడిచి మిమ్మల్ని దూషించున్నారు. మనమేమో ఇలాగుంటే వాళ్ళకి ఇబ్బంది. అది దాన్ని బట్టి వాళ్ళు మనల్ని ఎట్లా దూషిస్తారంటే, మనం పర్ఫెక్ట్ ఉంటే సజీవులకును మృతులకును తీర్పు తీర్చు సిద్ధంగా ఉన్న వారికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. కాబట్టి నీ దేవుని యొక్క భక్తిని నువ్వు కొనసాగించినప్పుడు వాళ్ళందరికీ నువ్వు విరోధంగానే కనపడతావు. ఏంటి పొద్దున్నే లేదు పర్ఫెక్ట్ గా పరిగెత్తావు బైబిల్ తీసుకొని, నీకు ఇంకేం పనులేవు లేవా అనే విశ్వాసులు ఉన్నారండి. వాళ్ళని మనం తప్పు పట్టుకోకూడదండి. ఆ రీతిగా మనం మన ఆత్మీయతను బలపరుచుకోవాలి. 1 పేతురు 4:3 కూడా ఒక సత్యాన్ని చదువుకున్నాం. 2 పేతురు 2:10 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. భక్తులను శోధనల నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలి ఉంచుటకును ప్రభువు జాగ్రత్తగా ఉన్నారు. మనం ఇదేదో ఇండిసిప్లిన్ అనుకుంటున్నాం, కానీ డిసిప్లిన్ కాదు. ఆయన దృష్టిలో పాపం అంటున్నాడు, ఆయన దృష్టిలో భక్తిహీనత అంటున్నాడు. వీరు తెగువగల వారును స్వేచ్ఛాపరులైన మహాత్ములను దూషింప వెరవకయున్నారు. ఎవరిని పడితే వాళ్ళని విమర్శిస్తారట. దాంట్లో డౌట్ అనేది నోరుకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారట. దేవదూతలు వారికంటే వారి అధికమైన బలమును శక్తి గలవారైనను ప్రభు ఎదుటి వారిని దూషించి వారి మీద నేరము వెరతురు. అయితే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల నుండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనిపించు తాము చేయి నాశనంతోనే తామే నాశనం పొందుదురు. చూస్తానికి చిన్నగానే ఉందండి సమస్య. నిబంధనకు మన దూరంగా ఉంటే అది ఎంత పెద్దది అవుతుంది. ఇక్కడ దానికి దీనికి లింక్ పెట్టాడేంటి పాస్ గారికి? నిబంధన అన్నాడు. ఆ నిబంధనలు మిమ్మల్ని అందరూ కూర్చోబెట్టినండి, భార్యలను కూర్చోబెట్టండి, బిడ్డలను కూర్చోబెట్టండి, సేవకులను నీరు మోసే వాళ్ళని ఇంట్లో ఏ చిన్న పని చేసిన వాళ్ళు కూడా వదలలేదండి. మహాదేవుడు అండి ఆయన. ప్రతిదీ కూడా స్పష్టంగా మాట్లాడతాడు. ఇవాళ ఆ 1:18 మనం చదువుకున్నాం చూసారు, యోధాలో 18వ వచనం. ఆ వచనాన్ని ఏమన్నాడు తల్లి? ఇవాళ ఆత్మదేవుని యొక్క ఆశ్చర్యకరమైన స్థితిని ఈ రీతిగా చదువుకుంటున్నాం. భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపొస్తలుల పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్నది. భక్తిహీనమైనటువంటి జీవితం, భక్తిహీనత, ఇది దేవుని దృష్టిలో మనకు ఉండకూడదు.
అని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అటువంటి భక్తిహీనతలు ఏముంటుందిట? భయము లేకుండుట. దేవుడు అంటే దాంట్లో భయము లేకుండే పరిస్థితి మన దేవుని కనపడుతుందిట. ఇది బాగా సున్నితంగా లేదు మనకి. యోబు గ్రంథము 35:11 సత్యాన్ని చదువుదాం. యోబు గ్రంథములో మహాదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 10వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. అయితే రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, జాగ్రత్తగా వినండి, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలుగు చేయొచ్చు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకోని వారెవరను లేరు. అర్థమవుతుంది కదండి. ఈ స్పష్టంగా చెబుతున్నాడు కదా మనుషుల యొక్క మనోగతాలని. ఏదన్నా కొద్దిపాటి సమస్య వచ్చిందంటే నా దేవుడు ఏం చేయలేదు. అప్పుడులా చేసిందేంటో, అప్పటి వరకు ఇచ్చిన ఊపిరేంటో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? వాటన్నిటికంటే బుద్ధి చెప్పే యోగ్యత నీకు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఇంకా దానికంటే నీకు గొప్పగా ఏం కావాలంటున్నాడు. కానీ దుష్టులైన మనుషుల గర్వమును బట్టి మొర్ర పెట్టుదురు కానీ, ఇదిగో చూడండి, దుష్టులైన మనుష్యుల గర్వమును బట్టి మొర్ర పెట్టుదురు కానీ ఆయన ప్రత్యుత్తరం ఇచ్చుట లేదు. నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిని పెట్టడు, సర్వశక్తియుడు వారిని లక్ష్య పెట్టడు. అంతే, నువ్వు గంటల ప్రార్థనలు చేయి. ఇది లేకుండా ఇవన్నీ ఎందుకండి? నా ఇల్లే స్వర్గం అనుకుంటే ఎట్లా? నా ఇల్లే మందిరం అనుకుంటే ఎలా? అలా కాదట. దేవుడు మాట్లాడుతున్నారు. మరి యొక్క సత్యాన్ని కీర్తనాకారుడు 31లో ఒక సత్యాన్ని చెప్తున్నాడు. కీర్తనాకారుడు 30వ అధ్యాయము 1వ వచనములో ఆత్మదేవుని యొక్క శక్తిని బట్టి, యెహోవా నా శత్రువులను నా విషయమే సంతోషం నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఈ విధమైన స్థితి నీకుంటే అది భక్తి ఉన్నట్టు. ఏ విధంగా చెప్తున్నాడు? విషయంలో సంతోషము నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. శత్రువు కూడా నీ వలన, దేవుని యొక్క క్రియల వలన ప్రశ్నింపబడి నిన్ను ఆశీర్దిస్తూ ఉంటాడు. ఇంత గొప్ప దేవుని కలిగి ఉండి భక్తి లేకుండా జీవించే స్థితిలోకి మనం వెళ్ళకూడదని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. మహాదేవుని మహాకృపను బట్టి రోమా 1:20 కూడా ఒక సత్యాన్ని చదువుదాం. రోమా 1:20 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1వ అధ్యాయం 20వ వచనములు, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేబడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మహాదేవుడు చెప్తున్న మాట అండి. 1వ అధ్యాయము 30వ వచనంలో కూడా మాట చదువుకుంటాం. కొండగాండ్రను, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, పింకములాడు వారును, చెడ్డబాటిని కల్పించు వారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అనేకులు మాట తప్పు వారును, అనురాగరహితులను, నిర్దయులైన ఇంటి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయము విధిని వారు బాగుగా ఎరుగయుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషం. ఇవన్నీ మనం చూస్తుంటామా సంఘాల్లో? ఇందులో ఇవన్నీ మనం చూస్తున్నాం. దాన్ని ఏమంటారు? భక్తిహీనత అంటారు. దేవుని యందు భయభక్తులు లేకుండా అంటారు. దేవుని యొక్క ప్రేమ లేకుండా అంటారు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వదకరమైన స్థితిని బట్టి ఆ యొక్క అనుభవ జ్ఞానంలో భక్తిని గురించి, దైవ భక్తిని గురించి కూడా ధ్యానించాం. రేపు మిగిలిన 2 విషయాలు ఉన్నాయి. ఆ రెండింటిని కూడా మనం ధ్యానిస్తున్నాం. ఆ యొక్క దేవుని సన్నిధిలో నిత్యము మనము ఆయన ఆరాధించే గుంపులో ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించి
ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను